ఈ 2 సారీస్ ఒక మేడం పంపించారు స్పేర్ సిల్క్ అని చెప్పాను కదండి. అందులో ఇదొక సారీ అనమాట. మొన్న మెరూన్ కలర్ సారీ అయితే మీకు పెయింటింగ్ వేసి ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా ఈ సారీకి అయితే ఏం వేస్తున్నానో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈ 2 సారీస్ కూడా ఒకళ్ళే పంపించారండి. అంటే ఇంట్లో ఇద్దరు కట్టుకుంటారనమాట. అయితే సేమ్ కానీ కొమ్మ కొంచెం మార్చండి అని చెప్పేసి అడిగారనమాట. ఇంకా ఫ్లవర్స్ అయితే అవే షేడ్ కావాలి, కొమ్మనైతే కొంచెం మార్చండి అన్నారు. అంటే నేను మరలా అదే కొమ్మ చూపిస్తున్నానేమో అని మీరు అనుకుంటారని చెప్తున్నాను. మీకు దానికి దీనికి కూడా చిన్న డిఫరెంట్ అయితే ఉంటుందండి. ఇంకా నేను పెయింటింగ్ గురించి అయితే ఈరోజైతే చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వేసి ఉన్నాను కదా ఇదే కొమ్మని. ఏం డిఫరెంట్ చేశానో ఏంటో మీరు తప్పకుండా కామెంట్ చేసి కామెంట్లో నాకు చెప్పండి. అయితే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజైతే. చాలామంది ఇళ్ళల్లో అయితే ఇలాంటి గొడవలు ఉంటానే ఉంటాయండి. అయితే ఆ గొడవ ఏంటంటే, ఒక కూతురు కోడలు ఉందనుకోండి, కూతురుని ఒకలాగా కోడలను ఒకలాగా అలా చూస్తారనమాట డిఫరెంట్గా. అప్పుడేమవుతుంది, గొడవలు స్టార్ట్ అవుతాయి కదండి. కొన్ని ఇళ్లలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయండి. తన కూతురు కన్నీళ్ళు పెడితే ఏమైందమ్మా అని 10 సార్లు అడుగుతారు. అదే ఇంట్లో కోడళ్ళు కన్నీళ్ళు పెడితే ఇంత చిన్న విషయానికే ఏడవాలా అంటారు. ఎందుకీ తేడా అసలు అర్థం కాదండి. కూతురైతే వాళ్ళ ఇంట్లోనే పుట్టింది, కోడలైతే మరో ఇంట్లో పుట్టింది, అంతే తప్ప ఇద్దరు ఆడపిల్లలే కదండి. కూతురు పెళ్ళాక కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల సంతోషంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. కానీ మన ఇంటికి వచ్చిన కోడలు కూడా అదే ఆశతో అదే నమ్మకంతో వస్తుంది కదండి. తను కూడా ఒకరికి గారాలు పట్టే కదా, అంటే గారాల కూతురే కదా. తన ఇంట్లో రాణిలాగా పెరిగిన పిల్ల, కానీ అత్తారింట్లో ప్రతి మాటకి కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ తన బాధను ఎవరికైనా చెప్పుకోవాలి అని అనిపించినా మౌనంగా ఉండిపోతే కానీ మాట్లాడలేదండి. తనకి గౌరవం కావాలి, ప్రేమ కావాలి, ఈ కుటుంబంతో ఒక సభ్యురాలుగా గుర్తించాలని ప్రతి కోడలు కోరుకుంటుంది కదా. కానీ దురదృష్టవశాత్తు చాలా కుటుంబాల్లో కూతురు తప్పు అస్సలు కనిపించదండి, కోడలు మంచి కనిపించదు. అక్కడే సమస్యలు మొదలవుతాయి. గుర్తుంచుకోండి, కూతురిచ్చే ప్రేమలో కొంత భాగం కోడలికి ఇస్తే కనుక ఇంట్లో గొడవలకి అస్సలు చోటు ఉండదు. అలాగే కూతురికిచ్చే గౌరవంలో కూడా కొంత భాగం కోడలికి ఇస్తే ఆ ఇంట్లో ఏ బాధలకే చోటు ఉండదండి. కూతురికిచ్చే అండలో కొంత భాగం కోడలికి ఇస్తే ఆ ఇంట్లో అసలు కన్నీళ్ళకే చోటు ఉండదు. ఎందుకంటే ఆ ఇంటికి కోడలు కేవలం పనిచేయడానికే రాలేదండి, కుటుంబంలో ఒక భాగం కావాలని వచ్చింది. ఆ అమ్మాయి సేవ చేయడానికే కాదు, ఆమె కూడా ఇంటి గౌరవం అని ప్రతి ఇల్లాలు గుర్తుంచుకోవాలి. ఒక విషయం ప్రతి అత్తగారు కూడా ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఇప్పుడు మీ కోడల్ని ఎలా చూస్తున్నారో రేపు మీ కూతుర్ని కూడా ఎవరో అలా చూస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, కూతుర్ని ప్రేమించినట్లే ప్రేమించండి, కూతుర్ని అర్థం చేసుకున్నట్లే కోడల్ని అర్థం చేసుకోండి. ఇల్లు అంటే 4 గోడల సముదాయం కాదండి. ప్రేమ, గౌరవం, ఆప్యాయత ఇవన్నీ నిండిన నిజమైన కుటుంబంగా ఉండాలంటే మనం ఈ పొరపాట్లు అయితే అస్సలు చేయకూడదు. కోడల్ని కూడా కూతుర్లా చూడగలిగితే ఇల్లు స్వర్గంలా మారుతుందండి. బంధం మారినా కానీ అత్తాకోడళ్ళ మనసు మాత్రం ఒక్కలాగే ఉంటుంది. ఎవరు బయట వాళ్ళు ఎన్ని చిక్కులు పెట్టాలని చూసినా వాళ్ళిద్దరి మనసు ఎప్పుడైతే ఏక మనసుతో ఆలోచించి విడిగా ఉండకుండా ఏకంగా ఉన్నారో అప్పుడే మన బంధువులైనా పక్క వాళ్ళైనా ఎదురింటి వాళ్ళైనా ఎవరైనా సరే చిక్కులు పెట్టే అవకాశం ఏ అత్తాకోడలకే రాదండి. ఇలా ఉంటే ఆ సంతోషమే వేరు కదా. విన్నారు కదండి ఈ స్టోరీ. నా అభిప్రాయాలు మీకు కూడా నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే చూసారు కదండి, 2 కొమ్మలు ఒక చోట పెట్టి చూశాను. అందులో డిఫరెంట్ మీకు తెలిసే ఉంటుంది. అలా చిన్న డిఫరెంట్తో వేయమన్నారనమాట. అందుకని 2 కొమ్మలు కూడా చీరల మీద అలా వేశాను. ఇంకా సారీ అంతా కూడా వేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో 2 సారీస్ కూడా చూసేయండి. అలాగే మీకు ఏ సారీ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి.
చూసారా స్పేర్ సిల్క్ సారీ మీద ఎలా వస్తుందో పెయింట్ అని చాలామందికి అయితే డౌట్ ఉంది కదా. చూసారు కదా ఈ 2 సారీస్ ఎలా ఉన్నదో. తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.